బీహార్ ఎన్నికల ఫలితాలు వన్ సైడెడ్గా వచ్చాయి. దానితో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గుబులు ప్రారంభమైంది. ఓట్ అధికార యాత్ర, ఓట్ చోరీ యాత్ర అంటూ బీహార్ పట్టణాలను ఓరెత్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ దానివల్ల లబ్ధి పొందాలని చూసింది. ప్రజలకు అర్థమైన రీతిలో సమాధానం చెప్పారు. దాంతో మళ్ళీ పాత పాట పాడడం ప్రారంభించింది. అయితే ఈసారి గాంధీ కుటుంబంలోని మరొక సభ్యుడు వాద్రా దీనికి యాడ్ అయ్యాడు. దాన్ని బట్టి గాంధీ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా తమకే విజయం సొంతం కావాలని ఆశిస్తున్నది అన్న విషయం ప్రజలకు అర్థమవుతున్నది. లోక్సభ ఎన్నికల్లో 39కి 39 తమిళనాడులో ఇండీ కూటమికి, డిఎంకే ఇండీ కూటమికి, కాంగ్రెస్ కూటమికి వచ్చినప్పుడు, తెలంగాణలో హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండీ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు, మరి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో, జార్ఖండ్లో శిబు సోరెన్ పార్టీలు ఏర్పాటు అయినప్పుడు, మరి ఇన్ని రీజనల్ పార్టీసు మరొక పార్టీలు గెలుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోతుందనే ఆలోచన, తర్కము లేకుండా ఈ కాన్స్టిట్యూషనల్ బాడీను అనవసరంగా నిందిస్తూ ప్రజల మీద రుద్దడం, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలని కోరడం, అది ఎంతవరకు సమంజసమో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల చేత తిరస్కరించబడినటువంటి పార్టీ. తప్పనిసరిగా అది హంబుల్గా ఉండి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే మరికొన్ని రోజుల్లో జరగబోయేటువంటి కేరళ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది తప్పనిసరిగా. కానీ ఇటువంటి పొరపాట్ల కారణంగా అది కూడా చేజారిపోయేటువంటి అవకాశం ఉన్నది. దేశంలో ఏదైనా ఒక రాష్ట్రము కాంగ్రెస్కు వచ్చేటువంటి రాష్ట్రం ఉందంటే అది ఓన్లీ కేరళ, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసినట్లయితే. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయట్లేదు. ఎప్పుడూ కూడా మరొక పార్టీ విజయాన్ని ప్రశ్నించేటువంటి స్థితిలో, దీనస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పటికైనా సరే వాళ్ళకు వాళ్ళు సరిదిద్దుకొని ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసినట్లయితే తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ టర్మ్ వస్తుంది. అప్పటి వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరెవరూ ఈ దేశాన్ని పరిపాలించకూడదు అనేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినట్లయితే అది పూర్తిగా అంతరించిపోయేటి ప్రమాదం ఉన్నది అనేటువంటిది గుర్తించాలి. జై హింద్, జై భారత్.